హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏదో చూద్దామా అండి? కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 14 వచనం. Psalms chapter 147 verse 14. He makes peace in your borders and fills you with the finest wheat. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. చూశారు కదండి స్పష్టముగా కదా. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావేమో కదా. ఏంటిదనంటే, నాకు సహాయం చేసేవారు ఎవరు? నాకు చూస్తే, నా పిల్లల భవిష్యత్తు చూస్తుంటే, నా కుటుంబ పరిస్థితి చూస్తుంటే, ఏంటి మేము ఇలా అయిపోతున్నాము, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది, ఎవరు ఆదుకుంటారు అనే దుఃఖంతో, బాధతో నువ్వు ఉన్నావేమో. అయితే స్పష్టముగా దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదో తెలుసా అండి? నీకు సమాధానం ఇచ్చేవాడు ఆయనేనంట. అవునా? మంచి భోజనాన్ని అందించేవాడు కూడా ఆయనేనంట. నీకు ఏది కావాలో సమస్తాన్ని సమకూర్చే దేవుడు అంట మన దేవుడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన యందు విశ్వాసముతో నమ్మకంగా ఉండాలంట. ఇక్కడ చూశారు కదండి, కీర్తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు స్పష్టముగా. ఏంటిదనంటే, ఒకటే మాట చెప్తున్నాడు, ఇదిగో మన దేవుడు సమాధానకర్త. ఏ టైంలో ఏది అవసరమో, ఎక్కడ ఏ ఆహారం కావాలో అవన్నీ మనకు సమకూర్చి ఇస్తాడన్నమాట. మనం చేయాల్సిందల్లా ఒకటే, విశ్వాసముతో ఆయనని నమ్ముతాము. ఆయన పట్ల అవునా మన యొక్క నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ధైర్యముగా ఉందాము. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాము. అనేక మేలులు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, నమ్ముదాము, విశ్వాసంతో ముందుకెళ్దాము, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాము. చిన్న ప్రేయర్ చేసుకుందామా? ఎస్ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. సర్వశక్తి గల యేసయ్యా, పరిశుద్ధాత్ముడేవా, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తె విషయంలో తండ్రి, అవునయ్యా, వారు ప్రభా నా సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారయ్యా. అవును, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు యేసయ్యా. అవును, నేను సహాయం చేయబోతున్నాను, నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను, మేలులతో నింపబోతున్నాను, అనేక ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాను, నీ బలమైన కార్యాలు నేను చేయబోతున్నానని మీరు చెప్పారయ్యా. అవును, వారి పట్ల మీరు బలంగా ముందుకు నడిపించి, నీ మేలులతో నింపి, మెండైన దేవుని ఆశీర్వాదాలు మీరు కుమ్మరించి నడిపించమని యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.